ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ టెక్ ఇన్ తెలుగు. నేను మిస్టర్ శ్రీనివాస్. ఈ రోజు వీడియోలో మనం 5 వాట్సాప్ ట్రిక్స్ గురించి అయితే చూద్దాం. ఇవి వచ్చేసి మన డైలీ లైఫ్లో అయితే పక్కా యూజ్ అయితే అని అయితే చెప్పుకోవచ్చు. సెలెక్ట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అనమాట. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ట్రిక్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ట్రిక్ వచ్చేసి ఎక్స్పోర్ట్ చార్ట్ అనమాట. సో ఎవరిదైనా చార్ట్ని మీరు ఎక్స్పోర్ట్ చేయాలి అన్నప్పుడు చాలామంది చేసే పని ఏంటి అంటే లాంగ్ స్క్రీన్ షాట్ ఆర్ స్క్రీన్ షాట్స్. సో దీని ద్వారా ఏంటంటే చాలా టైం అయితే పడుతుంది. సో లాంగ్ స్క్రీన్ షాట్లో కూడా మనకి చార్ట్ని చదవాలి అంటే చాలా జూమ్ అయితే చేయాలి. అలాగే మీరు మీ ఫ్రెండ్ ఫోన్లో కానీ అలాగే మీ లవర్ ఫోన్లో కానీ అలాగే ఎవరి ఫోన్లో అయినా వేరే వాళ్ళ చార్ట్ చదవాలి అన్నప్పుడు చాలా టైం అయితే తీసుకుంటుంది. సో ఇలా కాకుండా మీ ఫోన్లోకి వాళ్ళ చార్ట్ని అయితే ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ట్రిక్ అనేది చాలా వరకు అందరికీ అయితే యూజ్ అవుతుంది. సో ఎలానైతే ఈ ట్రిక్లో చూద్దాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న 3 డాట్స్ని అయితే కొట్టాలి. తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే మోర్ అని అయితే కనపడుతుంది. సో మోర్ మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ ఎక్స్పోర్ట్ చార్ట్ అని అయితే కనపడుతుంది అనమాట. సో ఎక్స్పోర్ట్ చార్ట్ మీద కొట్టినట్లయితే ఇక్కడ మనకి వితౌట్ మీడియా విత్ మీడియా అని అయితే కనపడుతుంది. సో విత్ ఫొటోస్ ఆర్ వితౌట్ ఫొటోస్ అని అయితే కొడుతుంది. సో వితౌట్ ఫొటోస్ కొట్టి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కింద షేర్ అయితే కనపడుతుంది. సో వాట్సాప్లో కానీ అలాగే వేరే వాళ్ళకైతే ఇలా షేర్ అయితే చేయొచ్చు అనమాట. మనకి చార్ట్ అనేది ఓపెన్ చేసినప్పుడు ఇలా అయితే కనపడుతుంది అనమాట. సో డేట్ అండ్ టైం కూడా మనకి ఎగ్జాక్ట్గా అయితే కనపడుతుంది. అలాగే మనకి పేర్లు కూడా కనపడతాయి అనమాట, ఎవరైతే మీడియా సెండ్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మీడియా అనేది వాళ్ళు సెండ్ చేశారని, అలాగే ఇక్కడ నుండి మనం లింక్స్ అనేవి సెండ్ చేసామని, అలాగే మనకి కొన్ని చార్ట్స్ అయితే కనపడతాయి అనమాట. సో దీని ద్వారా ఏంటంటే ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఆ చార్ట్ని డిలీట్ చేసినా మీకైతే ఇక్కడ ఉంటుంది అనమాట. సో దీని ద్వారా ఒక ప్రూఫ్ లాగా ఉంటుంది. అలాగే మీరు ఎవరిదైనా చార్ట్ చదవాలని అయితే ఈజీ అయితే అవుతుంది అనమాట. సో ఇదే ఫ్రెండ్స్ ఫస్ట్ ట్రిక్. అయితే ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే పక్కా అయితే కామెంట్ చేయండి. సో మనం సెకండ్ ట్రిక్ చూసుకున్నట్లయితే సెకండ్ ట్రిక్ వచ్చేసి నోటిఫికేషన్స్ అనమాట. ఎప్పుడైనా మనం బయట ఉన్నా లేకపోతే మన ఫ్రెండ్స్తో ఉన్నా అలాగే మన పేరెంట్స్తో ఉన్నా మనకి ఎవరైనా మెసేజ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అనేది పైన అయితే వస్తుంది అనమాట. సో దాని ద్వారా ఏంటంటే ఒకవేళ మీ లవర్ కానీ అలాగే ఇంపార్టెంట్ పర్సన్స్ మెసేజ్ చేసినప్పుడు వాళ్ళ పేరు అలాగే వాళ్ళు మెసేజ్ చేసిన కంటెంట్ అనేది కింద కనపడుతుంది అనమాట. సో అది అందరికీ నచ్చదనమాట. సో ఇదైతే నాకు చాలాసార్లు అయితే జరిగింది. అలాగే మీ లైఫ్లో కూడా జరిగిందా లేదా అని అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో దీనికోసం మనం ఫస్ట్ అయితే 3 డాట్స్ మీద అయితే ట్యాప్ చేయాలి. అలాగే ఇక్కడ సెట్టింగ్స్ అయితే కనపడుతుంది. సో దాని మీద అయితే ట్యాప్ చేద్దాం. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అకౌంట్స్ అని అయితే కనపడుతుంది. సో అకౌంట్స్ మీద ట్యాప్ చేసి ప్రైవసీ అని అయితే ఇక్కడ కనపడుతుంది. సో ప్రైవసీ మీద ట్యాప్ చేయాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వివిధ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. కిందకు డ్రాగ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ లాక్ అని అయితే కనపడుతుంది. సో ఫింగర్ ప్రింట్ లాక్ మీద ట్యాప్ చేసి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి షో కంటెంట్ ఇన్ నోటిఫికేషన్స్ అని అయితే కనపడుతుంది. సో దాన్ని అయితే మనం డిజేబుల్ చేసుకోవాలి. సో దీని ద్వారా ఏంటంటే మనకి మెసేజ్ చేసినప్పుడు కంటెంట్ అయితే కనపడదు. సో మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది కానీ కంటెంట్ అయితే కనపడదు అనమాట. అదేలా అంటే మనకి యూ హ్యావ్ 1 మెసేజ్ ఫ్రమ్ వాట్సాప్ అని అయితే కనపడుతుంది కానీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది కనపడదు అనమాట. సో ఈ ట్రిక్ వచ్చేసి అందరికీ యూస్ఫుల్ అని అయితే అనుకుంటున్నాను. సో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి మీకు యూజ్ అయిందా లేదా అనేది. సో థర్డ్ ట్రిక్ వచ్చేసి వాట్సాప్ స్టేటస్ కలర్స్ అనమాట. సో మనం ఈ స్టేటస్ కలర్స్ అనేవి చాలా చోట్ల అయితే యూజ్ చేసి ఉంటాం. కొన్ని డ్రాయింగ్స్ కానీ కొన్నిటిని మనం కవర్ చేయడానికి కానీ అలాగే వేరియస్ యూజెస్కి అయితే మనం దీన్ని యూజ్ చేసి ఉంటాం. సో దీంట్లో చాలా వరకు తెలియదు ఏంటంటే మనం సో బ్రష్ సైజ్ అనేది మనకి ఇష్టమైనట్లు పెంచుకోవచ్చు అలాగే తగ్గించుకోవచ్చు. సో ఈ ట్రిక్ అయితే చాలా మందికి తెలిసి ఉండదు, అలాగే చాలా వరకు కష్టపడి ఉంటారు. సో ఆ ట్రిక్ ఎలా అనేది అయితే ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఒక ఐకాన్ అయితే ఉంది. సో ఇక్కడ నుండి అయితే మనం డ్రాయింగ్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కలర్ బార్ అయితే ఇచ్చారు. సో ఇలా మనం డ్రాగ్ చేసినట్లయితే మనకి కలర్ అయితే పిక్ అవుతుంది. సో ఇలా మనం ఇటు సైడ్కి డ్రాగ్ చేసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే వైట్ ఐకాన్ అయితే పెరుగుతూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి ఆ కలర్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇలా చేసినట్లయితే మనకి కొంచెం పెద్దగా అయితే వస్తుంది. సో ఇలా అయితే మీరు ఒక కవర్ అప్ని కానీ ఒక డ్రాయింగ్ అయితే మనం ఇక్కడ గీసుకోవచ్చు అనమాట. సో అలాగే దీంట్లో చూసుకున్నట్లయితే మనం ఒక సాంగ్ కానీ అలాగే ఒక ఆడియో, మనకి ఓన్లీ ఆడియోనే కావాలి ఓన్లీ వీడియో వద్దు అనుకున్నప్పుడు ఇలా బ్రష్ ఐకాన్ మీద ట్యాప్ చేసి గట్టిగా ఇక్కడ ట్యాప్ చేసినట్లయితే మనకి ఆ కలర్ అనేది వస్తుంది. సో అలాగే మనకి ఆడియో అనేది ప్లే అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ డ్రాయింగ్ కానీ అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ మీరు ప్లేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీని ద్వారా మీకు ఒక యూనిక్ లుక్ అయితే వస్తుంది అనమాట. సో ఈ ట్రిక్ అనేది చాలా మందికి తెలియదని అనుకుంటున్నాను. సో ఈ ట్రిక్ మీకు ఉపయోగపడిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఫోర్త్ ట్రిక్ చూసుకున్నట్లయితే ఫోర్త్ ట్రిక్ వచ్చేసి గ్రూప్స్ అనమాట. సో గ్రూప్స్లో చూసుకున్నట్లయితే గ్రూప్స్లో వచ్చేసి మనకి ఆడియో వీడియో అలాగే ఇమేజెస్ అండ్ ఇమేజ్ ఫైల్స్ అయితే మనకి షేర్ చేస్తూ ఉంటారు. సో దీని ద్వారా ఏంటంటే మనకి మన ఫోన్ స్టోరేజ్ అయితే ఫిల్ అవుతూ ఉంటుంది. అలాగే మనకి మన గ్యాలరీ మొత్తం అన్అఫిషియల్ ఇమేజెస్ కానీ అలాగే అవసరం లేని ఆడియో వీడియో ఫైల్స్ అయితే కనపడతాయి అనమాట. సో అలా కాకుండా ఎలా ఉండాలో అయితే ఈ రోజు ఈ ట్రిక్ లో చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం గ్రూప్ అయితే ఓపెన్ చేసాం. అలాగే ఇక్కడ మనకి కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకి మీడియా విజిబిలిటీ అని అయితే కనపడుతుంది అనమాట. సో మీడియా విజిబిలిటీ మీద ట్యాప్ చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డిఫాల్ట్ లో ఎస్ అని అయితే కనపడుతుంది. సో మనం నో మీద ట్యాప్ చేసినట్లయితే మనకి మీరు డౌన్లోడ్ చేసిన వీడియో ఆడియో ఫైల్స్ అనేవి మీ ఫోన్ స్టోరేజ్ లోకి అయితే రావన్నమాట. సో దీని ద్వారా ఏంటంటే
మీకు అనఫిషియల్ డేటా అనేది మీ ఫోన్లో అయితే స్టోర్ కాదు, అలాగే మీ ఫోన్ స్టోరేజ్ అయితే వేస్ట్ అయితే కాదనమాట. సో ఈ ట్రిక్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే పక్కా కామెంట్ చేయండి. సో ఫిఫ్త్ ట్రిక్ వచ్చేసి లొకేషన్ అనమాట. సో లొకేషన్ అనేది ఎవరైనా సెండ్ చేయాలన్నప్పుడు కింద డ్రాగ్ చేసేసి సో డైరెక్ట్ లొకేషన్ అయితే పెడతారు అనమాట. సో ఎవరికైనా మనం ఫన్నీగా కానీ లేకపోతే సీక్రెట్గా ఎవరికైనా లొకేషన్ పంపాలి అన్నప్పుడు మనం వేరే ట్రిక్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట. సో అదే అలా అయితే ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎమోజీ సింబల్ అయితే ఉంటుంది. సో దాన్ని ట్యాప్ చేసినట్లయితే సో ఇక్కడ మనకి రెక్టాంగిల్ లో లొకేషన్ సింబల్ అయితే కనబడుతుంది. సో దాని మీద మనం ట్యాప్ చేసినట్లయితే మనకి ఇక్కడ సో డైరెక్ట్ గా మనకి లొకేషన్ అనేది కనబడుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్న మనకి సెలెక్ట్ యువర్ కరెంట్ లొకేషన్ అనేది కనబడుతుంది. దాని తర్వాత మనం ఇక్కడ ఒక సైడ్ సెట్ చేసినట్లయితే ఎవరికి అయితే ఇది కనపడదు అనమాట. సో దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి లొకేషన్ అయితే కనపడుతుంది. ఇది వచ్చేసి మనకి 2 స్టైల్లో ఉంది, అలాగే మనం ఇలా స్టైల్స్ కూడా మార్చుకోవచ్చు. సో ఇలా పెట్టి ఇలా మనం సెండ్ చేసినట్లయితే సో ఎవరైనా చూసినట్లయితే ఇది ఇమేజ్ అనుకుంటారు. సో ఇక్కడ మనకి ట్యాప్ చేసినట్లయితే డైరెక్ట్గా సి లొకేషన్ అనేది కనపడుతుంది అనమాట. సో ఈ ట్రిక్ అనేది చాలా యూస్ఫుల్ అని అయితే అనుకుంటున్నాను. సో ఈ ట్రిక్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే పక్కా అయితే కామెంట్ చేయండి. సో ఇవే ఫ్రెండ్స్ 5 వాట్సాప్ ట్రిక్స్ అయితే మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. సో ఏ ట్రిక్ అయితే యూజ్ అయిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే పక్కా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్. Savoring this moment, this is our last goodbye.